అందరికీ ప్రేయర్స్‌లాడండి. మీ ప్రేయర్‌కి జవాబు రాట్లేదా? ఎలా ప్రేయర్ చేయాలి? దేవుడు నా ప్రార్థన వినట్లేదా? అసలు నేను కరెక్ట్‌గా ఉన్నానా? నా జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? ఇంకా నేను పాపిగానే ఉన్నానా? అని మీకు డౌట్‌లొస్తాయి. సో, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఈరోజు మన ప్రార్థనకి ఎందుకు జవాబు రాట్లేదు? ఎలా ప్రేయర్ చేయాలి? అనేది తెలుసుకుందాం. ద మన ప్రార్థనకి జవాబు రావాలంటే మొదటగా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. జ ప్రార్థన చేసిన ప్రతీదీ జరగాలి అంటే మొదటగా మనం దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. ద్వితీయోపదేశ ఖండంలో ఉంటుంది. ఎలా? నా మాట విని నడుచుకుని ఎడల, నా మాట విని గైకొనిన ఎడల నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు వెలుపలికి వచ్చినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు, సో ఇంట బయట నీ చేతి పనులన్నిటిని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. సో ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మనము దేవుడికి మొదటిగా స్థానం ఇస్తున్నామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రార్థించుకుందాము, పర్సనల్‌గా ప్రేయర్ చేసుకుందాము ఈ హాఫ్ ఎన్ అవర్ అని నువ్వు అనుకున్నావు. ఆ టైంలోనే నీకు ఫ్రెండ్ కాల్ వచ్చింది. ఆ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేసి నేను తర్వాత ఫోన్ చేస్తాను నీకు, నేను ప్రేయర్‌లో ఉన్నా అని చెప్తే నువ్వు దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. లేదు నేను ప్రార్థన తర్వాత చేసుకుంటాను, పర్లేదు అని నువ్వు ప్రార్థన స్కిప్ చేస్తే ఇంకా దేవుడికి నువ్వు ఇంపార్టెన్స్ ఇయ్యనట్టు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం చర్చ్‌కి రెగ్యులర్‌గా వెళ్తున్నాం. బట్ సండేనే ఎక్కువ మన ఫంక్షన్స్, పార్టీస్, మన ఫ్రెండ్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. సో, ఆ టైంలో మనము ఎలా ఉన్నాము? మరి సండే అనేది ఖచ్చితంగా అంటే దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, దేవుడికి మొదటి స్థానం ఇచ్చి, దేవుడి మాట వినాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు చర్చ అయిపోయిన తర్వాతనే నువ్వు దేనికైనా అటెండ్ అవ్వగలుగుతావు. లేదులే ఒక్క సండే ఏమైతది నేను స్కిప్ చేస్తే అని నువ్వు అనుకుంటే ఇంకా దేవుడు ప్రార్థన విననట్టే. అంటే దేవుడికి మనం మొదటి స్థానం ఇస్తలేమని అర్థం. సో, అందుకని ఫస్ట్ మొదటగా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. దేవుడికి మొదటగా మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? నువ్వేం సాక్రిఫై చేసావు? నేను నా లైఫ్‌లో చాలా సాక్రిఫై చేశానండి దేవుడి కోసం. సమ్‌టైమ్స్ నిద్రను సాక్రిఫై చేశాను. దేవుడిని ప్రార్థించాలి అనే ఉత్సాహంతో దేవుడితో నేను నా ఈ ఉదయకాల సన్నిధిలో నేను దేవుడిలో గడపాలి అని నేను మార్నింగ్ టైంలో నిద్రను సాక్రిఫై చేయడం. ఫ్యామిలీ ప్రేయర్ 1 అవర్ ఆర్ హాఫ్ ఎన్ అవర్ ఎంత పెట్టుకున్నా సో మిగతా వాటన్నిటిని స్కిప్ చేసి ఆ హాఫ్ ఎన్ అవర్ దేవుడికి ఇవ్వడం నేర్చుకున్నాను. ఇవే కాకుండా నా పర్సనల్ లైఫ్‌లో ఒక అబద్ధం ఆడాలంటే నేను ఆడలేను. అది 99% అసలు అబద్ధాలే ఆడను. వన్ టైమ్ 1% అది వేరే వాళ్ళకి ఇష్యూస్ అయితాయి అంటే ఆ టైంలో మాత్రం నేను సైలెంట్‌గా ఉంటాను. అది కూడా అబద్ధం చెప్పలేక. అంటే ఇలాంటివి మనం దేవుడి కోసం సాక్రిఫైస్ చేయడం. ఇంకా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము. అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని మనం చాలా సార్లు మనం మనకు ఈ సొసైటీలో ఉంటున్నాం కాబట్టి మనకు ఎన్నో ఇరిటేషన్స్ వస్తా ఉంటాయి. ఆ టైంలో మనం ఎలా ఉన్నాం? మనల్ని బాధించిన వాళ్ళని మనము ప్రేమించగలుగుతున్నామా? మొదటగా మనమే ఎళ్లి పలకరిస్తున్నామా వాళ్ళని? మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? ఇంకా అదే కోపాన్ని, ఈర్ష్యని మనలో పెట్టుకొని ఏదన్నా ఒకటి చేయాలి అని మనం వాళ్ళని ఏమన్నా దూషిస్తున్నామా? మన నోటి నుంచి ఏమైనా బూతులొస్తున్నాయా? అంటే ఇవన్నీ దేవుడికి అయిష్టమైనవి. మొదటగా దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకడానికి ఆహ్, నువ్వు సిద్ధపడితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఇంకా దేవుడికి అనుకూలమైనవి అన్నిటిని మనం చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు హృదయవాంఛను ఎరిగిన దేవుడు. మన హృదయముకి దేవుడికి తెలుసనమాట. మనం మొదటగా అరే! నేను ప్రేయర్ చేసుకోవాలి, నేను సండే చర్చ్‌కెళ్ళాలి, ఇంకా లేదా దేవుడి గురించి చెప్పాలి, ఇంకా నేను ఈ వాక్యం చదవాలి, ఈ బైబిల్ చదవాలి అని మనకి ఇవన్నీ కలుగుతున్నప్పుడు దేవుడికి తెలిసిపోతది. నా బిడ్డ ఎప్పుడు నన్నే స్తుతిస్తుంటది, నన్నే ఆరాధిస్తుంటది. నా కోసం ఏం చేయాలని నా బిడ్డ తాపత్రయపడుతుంది అని దేవుడు ఆలోచిస్తాడు. సో, వెంటనే మనం అడిగిన వెంటనే ప్రార్థనకు జవాబు ఇస్తాడు.
మొదటగా మనము దేవుడికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుదాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకి వెంటనే జవాబిస్తాడు. మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. నేను జాబ్ కోసం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. సో నేను చేసిన ప్రతిదీ నాకు ఇచ్చాడండి. ఎందుకంటే నేను దేవుడికి ఇష్టమైన బిడ్డగా హృదయానుసారాలాగా నేను ఉన్నాను. సో దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. నీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఓకే. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ మాటల్ని కూడా మీరు విని నడుచుకోవాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను. ఇంకా ఈ వీడియో లెంతీ అవుతుందని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.